5 రోజుల సంగ్రహం జరిగింది. భయంకరమైన ఇది మనం ప్రపంచానికి అంత దగ్గరలో ఉన్నామని ఒక సూచన. ఆ యొక్క ప్రపంచంలోనే మంచి నీరు, స్వచ్ఛమైన నీరు కలిగిన సముద్రం అది గల్లీయ సముద్రం. ఏ సముద్రం అది? గల్లీయ సముద్రంలో యేసుక్రీస్తు సువార్త ప్రకటించడం కదా. ఆ ప్రపంచంలోనే స్వచ్ఛమైన నీరు కలిగిన ఆ ప్రదేశము, తక్కువ లోతు కలిగిన ప్రదేశం, ఆ ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించిన ప్రదేశమే ఈ దినమున రక్తముతో నిండిపోయింది. ఆ సముద్రం అంతా కూడా ఇప్పుడు రక్తముతో నిండిపోయింది. అదేంటి రక్తంతో నిండిపోయింది? చేపలన్నీ చచ్చిపోయా అని అనుకుంటారు కదా. చేపలన్నీ చచ్చిపోతే అది రక్తంగా మారుతుంది అనుకుంటారండి. ఒక వాక్యం చెప్తాను. ప్రకటన రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం అంటారని, అందువలన సముద్రంలో ఉన్న జీవజంతువులన్నీ చచ్చెను. ఇక్కడ ప్రకటన గ్రంథం 16 మనం చదువుకున్న విషయం. నేను జస్ట్ 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడు. ఇక్కడ రెండవ దూత పరలోక రాజ్యంలో ఈ యొక్క దర్శనాల గురించి దేవుడు ఎవరికి చూపించాడు? యోహానుకు చూపించాడు. యోహానుకు చూపించాడు కదా. యోహాను చూసినప్పుడు యోహానికి దేవుడు కొన్ని చూపించాడు. ఏంటి? 7 ఆత్మలు, 7 పాత్రలు, 7 తెగుళ్ళు, 7 బోర్లు, ఇవన్నీ చూపించారు కదా ప్రభు. ఇవన్నీ చూసినప్పుడు ఇందులో మనము ఒక విషయం గురించి మనం తెలియజేస్తాను. ఏంటంటే ఆయన ఎన్నో ఏ దూత? రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా పీనుగ రక్తం, ఆయన పీనుగ రక్తం అంటే ఎర్రగా అయిపోయింది. సముద్రంలో వేశారు. ఎక్కడ వేసాడంట దేవుడు? ఆత్మ రెండవ దూత ఎక్కడ వేసాడంట? సముద్రంలో ఆ పాత్రను ఇలా కుమ్మరించాడంట. పాత్రలో ఇలా కుమ్మరించక ఆ సముద్రం అంతా ఏమైపోయింది? ఎర్రగా అయిపోయింది. మరి అది అప్పుడు నెరవేరిందా లేదా? నెరవేరిందా? జరుగుతుందా? ఇది 5 రోజుల క్రితం జరిగింది. ఇది మనము ఈ విషయం జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథము చాలా కఠినమైనది. అంత్యదినం దగ్గరగా ఉన్నామని తెలియజేసే గ్రంథం ఇది. ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట నెరవేరుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నెరవేరింది. ఆ సముద్రము గల్లీయ ప్రాంతంలో ఉన్న ఆ గల్లీయ సముద్రం ఏమైంది? ఎర్రగా మారిపోయింది. ఇప్పుడు ఎర్రగా మారిపోయిందంటే అక్కడ ఏం జరిగిందని మనం ఊహించుండొచ్చు. దాని మీద రెండవ పాత్ర కుమ్మరించబడిందనే ఒక సూచన కూడా కనబడుతుంది. ఇది అవ్వచ్చు. దీనికోసం ఇంకా రీసెర్చ్ చేయాలి, కొన్ని అనాలిసిస్ చేయాలి. నేను కూడా కొన్ని అబ్జర్వ్ చేసి ఏదైనా ఉంటే నేను వీలైతే నేను దీనికోసం కొద్దిగా అనాలిసిస్ చేసి నిజంగా ఇది దేవుని యొక్క పాత్ర కుమ్మరించడం వల్ల జరిగిందా లేకపోతే ఏదైనా పరిస్థితి జరిగిందన్న విషయాలు గమనించాలి. కానీ జాగ్రత్త గమనించండి, మనము ప్రపంచం అంతానికి దగ్గరలో ఉన్నాము. ఒకవేళ నిజంగానే పరిశుద్ధ దేవుని యొక్క దూత ఆ యొక్క సముద్రంలో కుమ్మరించిన ఆ పాత్ర ద్వారా ఆ సముద్రము ఎర్రగా మారిపోయింది అనేది నిజమే అయితే, ఇప్పుడు దానివల్ల జరిగిందని అయితే మనము దేని దగ్గరలో ఉన్నాము? అంతానికి దగ్గరలో ఉన్నాము. దయచేసి మీ యొక్క భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. దీని గురించి ఏచికల గ్రంథంలో కానీ లేకపోతే నిర్గమకాండము గ్రంథంలో కానీ మనం చూసినట్లయితే ఆ మోసే సమయంలో ఫరోని నిజంగా దేవుడు శక్తివంతుడని, మోసే పట్ల దేవుడున్నాడని నిరూపించడం కొరకు ఎప్పుడైతే ఆ యొక్క సముద్రం మీద ఎలా కొట్టుగా ఆ యొక్క సముద్రం అంతా ఎర్రగా మోసే ద్వారా రక్తంగా మారిపోయింది. అదొక ప్రవచనము, దానికి సాదృశ్యమైన ప్రవచనము ఈ దినంలో జరిగింది. 5 రోజుల క్రితం జరిగింది. కాబట్టి దయచేసి జాగ్రత్తగా గమనించండి. మనం ప్రపంచానికి అంతం దగ్గరలో ఉన్నాము. మీ భక్తి జీవితాన్ని కాపాడుకోండి. ఈ పరిస్థితిలో మనం ప్రాణం పోయిన మనం దేనికి తెగించకుండా యోబులాగా మనము మెలుకు కలిగి యోబులా మనం ప్రతిదినం ప్రార్థించగలిగి పరిశుద్ధాత్మ సంగతి పెట్టుకొని మనందరము దేవుని యొక్క రాజ్యాన్ని వార్తలు అవ్వాలన్నది నా ఆశ. అలాంటి కృప మీరందరూ దయచేసి ఇప్పుడున్న పరిస్థితిని మనం గమనించండి. దాని దగ్గరలో ఉన్న విషయం మనం మర్చిపోద్దు. ఎట్టి పరిస్థితిలో అనేక మందికి తెలియజేయండి. ఈ విషయాన్ని మీరు అనేక మందికి తెలియజేసి ఇలా గల్లే ప్రాంతం ఇలా అయిపోయిందంట, ఎర్రగా మారిందంట, దేవుని యొక్క రాక దగ్గరకు వచ్చేసిందేమో, సముద్రం ఎర్రగా మారిపోతుంది, దేవుని యొక్క బైబిల్లో రాయబడింది అంటే మనం అంతా దగ్గరలో ఉన్నామని మీరు గ్రహించే వారందరికీ తెలియజేయండి. ఈ విషయాలు మీకు అనేక మంది నేను ఇంకా తెలియజేస్తాను. ఇంకా ముందున్న రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యాన్ని మీరు దూరంగా ఉండకుండా దగ్గరగా ఉండాలని నా యొక్క ఆశ, నా తపన. దేవుడు కొద్ది మాట దీన్ని ఆశీర్వదించిన వారు.